నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ కన్సల్టెంట్ బాలగారు. నమస్తే బాలగారు. తిరుపతిలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. 6 మంది చనిపోయారు. కొందరైతే ప్రస్తుతానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు అంటూ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మేడం? మొట్టమొదటిగా ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన ఏదైతుందో అది మనం అందరూ కూడా చాలా చింతించాల్సిన విషయము. ఎందుకంటే ప్రజలు అలా చనిపోవడం అనేది కారణం లేకుండా, వాళ్ళ యొక్క తప్పులు లేకుండా, ఎవరో నిర్లక్ష్యం వల్లనో, లేకపోతే సంస్థల యొక్క వైఫల్యాల వల్లనో, లేకపోతే ప్రభుత్వాల యొక్క అప్రమత్తంగా లేకపోవడం వల్లనో, దీనివల్ల ప్రజలు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనం ఏమి ఇంకా అనిమల్ హిస్టరీలో లేము, లేకపోతే హరప్పా మొయింజదారో హిస్టరీలో లేమండి. ఈరోజు మనము కాన్స్టిట్యూషనల్ ఎరాలో ఉన్నాం. ప్రపంచమంతా హ్యూమన్ రైట్స్ గురించి, హ్యూమన్ వాల్యూస్ గురించి, అలానే ఎకానమీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫెసిలిటీస్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడే సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నాం. మనము దేవుళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, రకరకాల పిలిగ్రిమ్స్ ఉండొచ్చు. ప్రతి డివోటీ వాళ్ళ యొక్క ఒపీనియన్ని బేస్ చేసుకొని ప్రతి చోటికి కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భక్తుడు తన వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఎందుకు చేస్తాడంటే, భక్తులందరూ వచ్చినప్పుడు అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ని, ఆ దేవుళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం కోసము, దాన్ని అభివృద్ధి చెందడం కోసము వీళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని సక్రమంగా ప్రజలకి, అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌలభ్యం చేయడం కోసము. దానికోసమే కదా ప్రజలందరూ వెళ్తారు, భక్తులందరూ వెళ్తారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇస్తారు, ప్రభుత్వాలు కూడా కాంట్రిబ్యూషన్స్ చేస్తాయి, వాటి కోసమే కదా. ఇలాంటి సంస్థలు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించి అందులో పనిచేసే సంస్థ అంటే ఒక వ్యక్తి కాదండి, సంస్థ అంటే చాలామంది. వీళ్ళందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు మనం చూసాం ఇంతమంది తొక్కిసలాట వల్ల చనిపోవడం అనేది. అది నిజంగా ఎంత బాధాకరం. వాళ్ళ కుటుంబాలను తిరిగి తీసుకురాగలుగుతారా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, ఇది రాజకీయాల నుంచి ఎక్కువగా బయటకు వచ్చింది. ఎందుకు రాజకీయాల నుంచి బయటకు వచ్చిందంటే, ఇది వరకు రోజుల్లో ఎవరైనా అలా తొక్కిసలాట చనిపోతే దొమ్మిలో అయిపోయిందో లేకపోతే ఇంకోటని కొట్టేశారు, పెద్ద లైట్ తీసుకున్నాను కదా. అప్పుడు రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, లేకపోతే లాస్ గురించి ప్రజలకు తెలిసినది కాదు. సోషల్ మీడియా కూడా లేదు, మీడియా కూడా అంతగా పెద్ద చెప్పేది కాదు. అప్పుడు మీడియా ఎలా ఉండేది? బయాస్డ్ మీడియా. వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ పోతారు, ఇంకో సైడ్కి ఇంకో కారణం చెప్పరు. ఎందుకంటే మీడియాకి కొన్ని ఈక్వెషన్స్ ఉంటాయి, ఆ ఈక్వెషన్స్ బేసిస్ మీదనే వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, ప్రజలకు అవగాహన వచ్చేసింది, రాజ్యాంగాల గురించి, చట్టాల గురించి, ఇంటర్నేషనల్ లాస్ గురించి, ఇంటర్నేషనల్ రైట్స్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి, ఎకానమీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫెసిలిటీస్ గురించి, హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీస్ గురించి అన్ని విధాలా తెలిసిపోయింది ప్రజలకి. సో ప్రతి ఒక్కటి ప్రశ్నించడం అనేది మొదలుపెట్టింది. ఇప్పుడు ఇలాంటి చనిపోయిన టైంలో కారణాలు అయితే కంపల్సరీ కావాలి కదా. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఫస్ట్ న్యాచురల్ డెత్ అయి ఉండాలి, లేదంటే కాజ్ అయినా ఉండాలి. కాజెస్ ఏంటి? ఒకటి హెల్త్ బాగాలేకపోవడం, లేకపోతే యాక్సిడెంటల్గా చనిపోవడం, లేకపోతే సూసైడ్ చేసుకోవడం. ఈ మూడిట్లో ఉంటాయి, రైట్? ఇప్పుడు దీంట్లో ఏది తీసుకోవాలి మనం? ఇప్పుడు అంత న్యాచురల్గా చనిపోయాడా, నెగ్లిజెన్సీస్ వల్ల చనిపోయాడా, సూసైడ్ చేసుకున్నాడా, హెల్త్ బాగాలేక చనిపోయాడా, లేకపోతే ఎవరైనా చంపేశారా? ఎందుకు చనిపోయారు అంటే నెగ్లిజెన్సీస్ వల్ల ఇక్కడ చనిపోయారు. ఎందుకు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వీళ్ళు ఒక 9 సెంటర్లు పెట్టారు. ప్రతి సెంటర్లో 4, 8, 10, 12 అట్లా కౌంటర్స్ పెట్టారు. మొత్తం ఎన్ని టికెట్లు అంటే 7 లక్షల టికెట్లు అని చెప్పేసి అని ప్రజలకి చెప్పారు. ఓకే, మంచిది, బాగుంది. 7 లక్షల టికెట్లకి నిజంగా 9 సెంటర్లు సరిపోతాయా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర మంది జనాలు ఉంటారు. అలా తిరుపతిలో మనం ఒక 3 నియోజకవర్గాలు వేసుకుందాం. 7 లక్షల చిల్లర అంటే ఆల్మోస్ట్ 3 నియోజకవర్గాలు, అంటే ఎమ్మెల్యే నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో ఉన్న జనాలందరూ 7 లక్షల టికెట్లు అంటే ఒకసారి మీరు ఊహించండి, ఒక ఊరు మంది జనాలు అక్కడికి రావాలి, అంతమందికి టికెట్లు మనం ఇస్తున్నాం, 9 కౌంటర్లు పెట్టామంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అవగాహన లేకుండా, ఎంత అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎంత అసలు దాని గురించి అసలు ఎటువంటి పట్టింపు లేకుండా, ఎటువంటి ముందు చర్య చూసుకోకుండా, ముందు చూపు లేకుండా చేసే చర్య ఏదైతే ఉందో ఇక్కడ మీకు అర్థమైపోవట్లేదు. వీళ్ళకి భక్తుల మీద కానీ తిరుపతిలో ఇలా జరగడం అనేది ఇదే తొలిసారి అని చెబుతూ ఉన్నారు. ఇంకొక విషయం, ఇది ఇయర్ తో స్టార్ట్ చేసింది కాదు, ప్రతి సంవత్సరం అట్లా వస్తూనే ఉంటారు. వైకుంఠ ఏకాదశి అని అంటే భక్తులు లక్షల్లో వస్తారని తెలుసు.
దట్టు తిరుమల అని అంటే 4 రాష్ట్రాల నుంచి, ఇటు 2 తెలుగు 4 రాష్ట్రాలు, రాష్ట్రాలు కాదండి, కర్ణాటక, భారతదేశం మొత్తం, ప్రపంచ దేశాలన్నీ, మరో పక్క ఈ ప్రపంచ దేశాలన్నీ. ఎందుకంటే ద్వారం ఓపెన్ అయ్యింది అని చెప్పేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే నేను కూడా తిరుమలకి వెళ్ళిన ద్వారం అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కామన్ దర్శనానికి వెళ్తే నాకు ఒకసారి ద్వారం ఓపెన్ అయింది, ద్వారం నుంచి వెళ్ళమని చెప్పారు. అది అదృష్టం అనుకోవాలి మనం, రైట్? ఆ ద్వారం గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సంవత్సరం పొడుగున వెయిట్ చేసి ఆ ద్వారం ఓపెన్ అయితే ఆ ద్వారంలో నుంచి వెళ్ళాలి అని చెప్పేసి ఎంతో మంది వెయిట్ చేసుకుంటే భక్తులు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మీకు ఇంకో ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఇది ఈ రోజు జరిగేది కాదు, ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. నేను అక్కడికి వస్తున్నాను, ఆనవాయితీగా జరుగుతుంది అని చెప్పేసి అని. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానంటే, మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఐడియా ఉంది కదా మీకు. ఒకప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో మీ టికెట్ల కౌంటర్ల దగ్గరికి వెళ్తే మొత్తం గుంపులు ఉండేవాళ్ళు. ఆ తొక్కిస్లాట జరగడం, ఏదో ఇబ్బందులు జరగడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీరు సికింద్రాబాద్ ఎగ్జాంపుల్, మీకు ఎంతమంది ఉంటారు సికింద్రాబాద్లో? అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేసింది, కౌంటర్ల దగ్గర కౌంటర్లను పెంచి స్టీల్ రాడ్స్ని వేసింది. ఎందుకు వేసింది? ఒక క్రమబద్ధీకరణతో వెళ్తారు. ఇలాంటి దేనికోసం వేసింది? గతంలో జరిగాయి కాబట్టి, ఇప్పుడు జరగకుండా ఉండాలి కాబట్టి, దానికి సేఫ్టీ అండ్ ప్రికాషనరీ కింద డ్యూ కేర్ తీసుకునింది. అవునా? తగు జాగ్రత్తలు తీసుకునింది. తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకునింది అంటే ప్రజలకి ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పేసి. అవునా? ఇప్పుడు మీరు ఇన్ని కౌంటర్లు పెట్టేసి అన్ని లక్షల మందికి ఇస్తున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు తీసుకోవాలా? ఇది ఓపెన్ ఆఫర్. అవునా? ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు నెగ్లిజెన్సీస్ చేస్తే దానివల్ల చనిపోతే ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్, దానికి సంబంధించిన అధికారులు, వీళ్ళందరి మీద ముందు ఇమీడియట్గా కేసులు కట్టాలి. ఎందుకు కేసులు కట్టాలంటున్నానంటే, నేను ఈరోజు వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మే కదా జనాలు వచ్చారు. 7 లక్షల మంది జనాలు కావాలంటే ఊరికనే రారు కదా. మీరు అలా ఆఫర్ ఇచ్చేస్తే, ఇప్పుడు మీరున్నారండి, సపోజ్ మీరు ఒక టెంపుల్ కట్టారు, లేకపోతే నేను ఒక చర్చ్ పెట్టాను, ఇంకొక దర్గా ఏదో పెట్టారు, ఆయన ఈరోజు మీడియాలో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే వచ్చేస్తారు అంతమంది? చెప్పండి, వస్తారా? రారుగా. ఎందుకు? మీ మీద, నా మీద, వాళ్ళ మీద నమ్మకాలు ఉండవు జనాలకి. ఏదేదో చిన్నది అనుకుంటారు. అంత పెద్ద సంస్థ మీద, అంత పెద్ద మనుషులు, గవర్నమెంట్ ఒక ప్రెస్ మీట్ ఇచ్చింది, ఒక పేపర్లో యాడ్ ఇచ్చింది అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకాలు పెట్టుకొని వెళ్ళారు కదా. ఇట్స్ ఎ బిలీవ్ సిస్టమ్. గాడ్ మీద ఉన్న బిలీవ్, మీ మీద ఉన్న ట్రస్ట్. ఇప్పుడు మీరు ట్రస్ట్ బ్రోకింగ్ చేసి ప్రజలను అక్కడ చంపేశారు కదా. మరి వాళ్ళు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళందరూ ఏమైపోవాలి? అయితే చాలామంది జనాలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొత్త చట్టాలు కొన్ని వచ్చాయి మనకు, బిఎన్ఎస్ఎస్. ఆ బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 106, సెక్షన్ 125, సెక్షన్ 396(1), సెక్షన్ 105, సెక్షన్ 1181, ఈ అన్ని సెక్షన్స్ వీళ్ళకి అప్లై అవుతాయి. అలాంటి చట్టాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. ఆల్రెడీ కొత్త చట్టం వచ్చింది కాబట్టి వాళ్ళలో ఈవెన్ చాలా మందికి తెలియదు. గతంలో అయితే ఐపీసీ ఉండేది. ఐపీసీలో ఏముండేది అంటే 336, 337, 338, 304 ఇవి అప్లై అయ్యేవి. ఎందుకు నేను ఇవి అంటున్నానంటే, 106 కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్సీ. ఎందుకు నెగ్లిజెన్సీ అంటున్నానంటే, నువ్వు పిలిచావు బాస్, నేను అక్కడికి వచ్చాను, డ్యూ కేర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది ఎవరు? చెప్పాల్సింది ఎవరు? మెయింటైన్ చేయాల్సింది నువ్వు. నీ యాక్ట్ వల్ల కదా నేను చనిపోయాను. సో ఆ సెక్షన్ అప్లై అవుతుంది. 125, సెక్షన్ 125 బిఎన్ఎస్ఎస్, ఎండేంజర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే అలా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండేంజర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే ఇంతమంది క్రౌడ్ వస్తే ఏదో ఒకటి జరుగుతుందని కామన్ సెన్స్. మీకు ఎగ్జాంపుల్, మాకు తెలియదు, మేము అనుకోలేదు, ఊహించలేదు అన్నాను అనుకోండి, అబ్సల్యూట్లీ రాంగ్. అది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఎందుకో చెప్పనా? ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టరు, ఇప్పుడున్న చైర్మన్, వీళ్ళందరికీ బాగా తెలుసు. బికాస్ చైర్మన్ ఇప్పుడు మీడియా పర్సన్. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లో పుష్కరాల టైంలో ఏం జరిగింది? మీరు మనుషులను చంపేశారుగా. మీరు మళ్ళీ మీకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ కూడా నెగ్లిజెన్సీ పాటించారంటే మీరు డెలిబరేట్. నేను అందుకే ఆ సెక్షన్ చెప్పాను, డెలిబరేట్ గా ఎండేంజర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. తిరుమలలో, ముఖ్యంగా తిరుమలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలనే ఆశ లక్షల్లో ఉంటుంది. దానికి ఎంతమంది వస్తారో తెలియదు అనడాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలని, అండ్ మనం బాధితుల మాటల్లో నుంచి వింటే, పశువుల దొడ్డులోకి పశువులను వదిలినట్టుగా ఒకేసారి ఓపెన్ చేసేసరికి అందరూ పరిగెట్టారు అని మేడం. నేను అదే చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఎలా వెళ్ళాలో వాళ్ళకి చెప్పలా, ఏ విధంగా వెళ్ళాలని మీకు చెప్పలా. నేను ఎందుకు రైల్వే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను అంటే, గతంలో తెలియదు ఎవరికి కూడా, గుంపులుగా వెళ్ళిపోయే వాళ్ళు, కౌంటర్ దగ్గర కొట్టుకునే వాళ్ళు, ఇష్టానుసారం. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఒకసారి రైల్వే స్టేషన్లో చూసారనుకోండి, రైల్వే డిపార్ట్మెంట్లో స్టీల్ రాడ్స్ వేసి ఎందుకు వేసారు చెప్పండి? మీరు అన్ని కౌంటర్స్ పెట్టారు,
ఒకటే చోట ఎందుకు కౌంటర్స్ పెట్టారు మీరు? వేరియస్ ప్లేసెస్లో కూడా కౌంటర్స్ ఎందుకు పెట్టలేకపోయారు? చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు కదా, తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో వేరియస్ ప్లేసెస్లోనో, తిరుపతి ఒకటే ఎందుకు పెట్టారు? అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు డేంజరస్ ఉంది అని తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఆ యాక్ట్ జరిగింది. అదొక సెక్షన్. ఇంకోటి 396 అంటే అది కంపెన్సేషన్ వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇవ్వాలి కాబట్టి. 105 నెగ్లిజెన్సీ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద లార్జర్ పబ్లిక్ ఈవెంట్స్. 105 ఏం చెప్తుంది? నెగ్లిజెన్సీస్ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్, లార్జర్ ఉన్న ప్లేసెస్లో. ఎవరు మేనేజ్ చేయాలి అది? మీరు చేస్తారా? పోనీ నేనా? పోనీ మన ఇద్దరం వెళ్ళి సగం చేద్దామా మేడం? కానీ ఇప్పుడు అది అయిపోయింది కదా, మనం చేయలేం కదా. కానీ మనకన్నా చెప్పింటే, కనీసం మీకో నాకన్నా చెప్పినంటే, మనం ఈ పల్లెటూరు నుంచి ఆ పల్లెటూరు నుంచి 10 మంది నేను పనులను తీసుకెళ్ళి, అయ్యా మీరంతా తాళ్ళు కట్టేసి కనీసం ఎట్లా మనం పెట్టలేము, మీరు నిలుచుకొని వాళ్ళని క్యూలో పంపించని చెప్పవచ్చు. మినిమం జాగ్రత్తలు కూడా అక్కడ దట్స్ వాట్ నేను అదే అంటున్నా. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కంప్లీట్లీ. ఇక్కడ టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇది కేవలం ప్రమాదం వల్ల మాత్రమే జరిగింది. ఏం ప్రమాదం? యాక్సిడెంట్. ఎట్లా యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇప్పుడు దీనికి మనం ఏమీ చేయలేము అంటే ఒక లెక్క చెప్పండి, చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చేయలేము మాట్లాడిన వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా మాట్లాడారు. బాధ్యత రహితంగా మాట్లాడారు. బాధ్యతయుతంగా కాదు, బాధ్యత రహితంగా, మాత్రం బాధ్యత లేకుండా బాధ్యతలను విస్మరించి. నేను ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే వ్యక్తులకి ప్రోటోకాల్ వాళ్ళకున్నప్పుడు జనాల యొక్క ప్రోటోకాల్ని ఎందుకు మర్చిపోయారు మీరు? నా స్ట్రైట్ క్వశ్చన్. మీకు ప్రోటోకాల్ ఉన్నప్పుడు ప్రజల్ని టికెట్లు ఇచ్చేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఎందుకు లేదు? సో అంటే మీ జీవితాలు మీ లైఫ్లో అయితే ఒకలాగా, సామాన్య భక్తులు సామాన్య ప్రజలైతే వాళ్ళ జీవితాలు అయితే ఒకలాగా. ఇది డిస్టింగ్విష్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, ఈ సోకాల్డ్ ఎవరైతే వీఐపీలు వివిఐపీలు అని మనం చెప్పుకుంటున్నామో, వాళ్ళు చెప్పుకొని మనం తప్పట్లు కొట్టి వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకొని మనం ఈరోజు ఊరేగిస్తున్నాం కదా, వాళ్ళు డిస్టింగ్విష్ చేస్తున్నారు మనల్ని. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, నాకే ప్రోటోకాల్ నీకు లేదు అని చెప్పేసి. అంటే నువ్వు గొర్రెల మందలాగా బర్రెల మందలాగా మిమ్మల్ని రోడ్ల మీద వేస్తాం, సో మీరు ఎలా కొట్టుకోండి తన్నుకోండి చావండి, దొరికినోడు వెళ్ళండి లేకపోతే ఎలా అయినా పోండి అని డైరెక్ట్లీ చెప్పడమే అది, అంతే కదా. మరి ఇంత బాధ్యత రహితంగా ఉన్న చైర్మన్ ఈరోజు అవసరమా? ఎందుకు ఆయనని ఇమీడియట్గా తీసేయకూడదు అక్కడి నుంచి? చైర్మన్ పదవి నుంచి ఇమీడియట్గా ఆయన రిజైన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్దదే జరిగింది, రేపు ఆయన ఇంకెన్నో చేస్తాడు. అవసరం లేదు అసలు అలాంటి చైర్మన్ ఒక్క సెకండ్ కూడా కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. అంటే బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడానికి ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకి తెలియదు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి? చైర్మన్ కి. అంటే ఇప్పుడు ఈ పోస్ట్ లో ఆయన కొత్తగా వచ్చారు తెలియదు అన్నా. ఆయన ఆల్రెడీ ఒక మీడియా అధిపతి. అక్కడ ఏం జరుగుతుందో చాలా ఆయన మీడియాలోనే ప్రసారమైన ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో ఎన్నిసార్లు ఇప్పుడు ఆయన మీడియాలోనే వేశారు కదా, ఏది మన అల్లు అర్జున్ దగ్గర జరిగిన ఇష్యూని వేశారు కదా, టీవీలలో వచ్చింది కదా. మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? బుర్రలు పని చేయట్లేదా? లేకపోతే ప్రోటోకాలు, లేకపోతే కార్లు, బంగ్లాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అని పడుకొని నిద్రపోతున్నారా? మీరు లేస్తే కాలు కింద పెట్టడానికి మీకు పన్నోడు వస్తాడు, కాఫీ తీసుకొచ్చిస్తాడు, మీరు దిగాలంటే కూడా ఎత్తుకొని రావాలన్నా జనాలు. ఇప్పుడు అంత బలిసిపోయి ఉన్నారా ఒక్కొక్కరు? మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ పవర్ ఇచ్చింది దేనికోసము? వాడు కూర్చోబెట్టింది దేనికోసము? మీ అధికారంతో ప్రజల మీద లేకపోతే భక్తుల మీద చలాయించడం కోసం కాదు. మీరు భక్తులకి పని మనుషులు, భక్తులకి మీరు పని వాళ్ళు. అక్కడ మీరు సేవ చేయడానికి వెళ్తారు కదా. అలాంటిది మీరు అది పక్కన పెట్టేసి చాలా జరిగిపోయింది తెలియకుండానే, ఇది ఒక పెద్ద యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్ వల్ల జరిపోయింది. యాక్సిడెంట్ ఎలా జరిగింది బాస్? నువ్వు ఇచ్చిన టికెట్స్ నువ్వు ఆన్లైన్ ఎందుకు పెట్టలేకపోయావు? 7 లక్షల టికెట్లు నువ్వు ఇద్దామని అనుకున్నావు కదా, ఆన్లైన్ ఎందుకు పెట్టలా? ఇట్స్ బేసిక్ క్వశ్చన్. అది ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు చెప్పండి. నేను కూడా అది అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు కూడా సర్వదర్శనానికి సంబంధించి వేరే వేరే టికెట్లకు సంబంధించి ఇంకోటి అది కూడా లేదండి. ఇక చూడండి, ఇప్పుడు సర్వదర్శనాలు ఉన్నాయి కదా, ఎవరికి వాళ్ళు కామన్గా వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు దారులు ఎక్కడ ఒక టోకెన్ వేస్తే అయిపోయింది, దానికి ఎందుకు నువ్వు పెట్టలేదు అలా? అది ఎందుకు ఇది చేయలేదు? ఓన్లీ టికెట్లు తీసుకున్న వాళ్ళ పైకి వెళ్ళాలని ఎందుకు చెప్పావు? అసలు నీకెవడు ఇచ్చాడు హక్కు? టికెట్ లేకపోతే పైకి వెళ్ళకూడదా చెప్పండి? టికెట్ లేదా భక్తులు పైకి వెళ్ళకూడదా? అంటే కామన్ దర్శనాలకు వాళ్ళు వెళ్ళకూడదా? ఇది ఎక్కడ రూల్స్ నాకు అర్థం కాలేదు. హూ ఆర్ యూ టు పుట్ ద రూల్స్?
నీకు ఇచ్చింది అక్కడ మేనేజ్మెంట్ రూల్స్ని చేయమని చెప్పి, యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేనేజ్ చేయమని చెప్పి నేను చైర్మన్గా పెట్టారు. ప్రజలకి కావాల్సిన సౌలభ్యాన్ని క్రియేట్ చేయమని చెప్పారు తప్ప రూల్స్ నీ ఇష్టానుసారం నువ్వు చేసుకోవడం కోసం కాదు. సో ఇంత నిర్లక్ష్యం ఉన్న ఇంకో సెక్షన్ ఉందండి, సెక్షన్ 118 BNS, ఇంటెన్షనలీ కాజెస్ హార్మ్ టు అదర్ యూజింగ్ ఆఫ్ డేంజరస్ టూల్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే డేంజరస్ అని చెప్పేసి అని వీళ్ళు ఒక ప్రింట్ మీడియాలో పబ్లిష్ చేసి ప్రజల్ని వాళ్ళ యొక్క జీవితాన్ని డేంజరస్లోకి పడేశారు వీళ్ళు. ఇప్పుడు తెల్లవారుజామున ఇన్ని గంటలకు మేము ఇస్తున్నామన్నారు. ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఎవరికైనా? కామన్ సెన్స్, కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఆ టైంలో ఎవరైనా టికెట్లు ఇస్తారా? ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి తిరుపతికి వెళ్తే అక్కడ మన విష్ణు నిలయం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ నిద్రపోయి జనాలు అక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి ముందే ఉన్న వాళ్ళు అక్కడ టోకన్స్ కట్టించుకునేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్స్ ఇస్తారు కాబట్టి టోకన్స్. తిరుమలకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వు తిరుమలకి వెళ్ళడానికి టోకన్స్కే సపరేట్ కౌంటర్స్ పెట్టి అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇస్తావా? ఆడవాళ్ళు వస్తారు, పిల్లలు వచ్చేవారు ఉంటాయి, ముసలోళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఏజ్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? అంతసేపు కూర్చున్న వాళ్ళకి నీళ్లు, ఇది బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అండి అవి. అంటే ఇప్పుడు అంతమంది లక్షల్లో వస్తారని తెలుసు. ఎస్, వాళ్ళ ఇప్పుడు 7 లక్షల మంది టికెట్లు ఇస్తున్నారు. 7 లక్షల మందిని మీరే చెప్పారు కదా. అదే అంటున్నా, 7 లక్షల మందికి మేము టికెట్లు ఇస్తున్నామని చెప్పేసి మీరే చెప్పినప్పుడు కామన్ సెన్స్ గా కామన్ మ్యాన్ బుర్రలో నేను ఎందుకు అంటున్నానంటే, అందుకే ప్రజలందరూ గమనించండి, డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని, వాళ్ళ ఫ్యామిలీలు పెద్దయ్యి అని చెప్పేసి అని, వీఐపీలు అని చెప్పేసి అని మీరు తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెడితే ఈ అధికారులకి వాళ్ళకి కామన్ లైఫ్ తెలీదు. వాడికి బయటికి వెళ్ళి పిల్లని చెప్పిన చిట్టీలు తీసుకొని పోయి పాల ప్యాకెట్ తీసుకురావడం తెలీదు. వాడికి ఏం తెలుస్తుంది కామన్ మ్యాన్ లైఫ్? అలాంటి వ్యక్తులకి ఏం తెలుస్తుంది? కామన్ భక్తులు పడే వ్యవస్థ, వాళ్ళ బాధలు వీళ్ళకేం తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నాం మనం. సాధారణంగా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, లేదంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే దానికి మనము కాలాన్ని కూడా, అంటే సీజన్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో ఇన్ కేస్ మనం ఓట్ వేయాల్సి వచ్చింది అనుకోండి, చూడండి అక్కడ వాటర్ పెట్టడం, ఇవన్నీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం గతంలో చూసాము, ఎండాకాలం ఎక్కువ వస్తే కొన్ని సెంటర్స్లో సిగ్నల్ వేసే సెంటర్లో కూడా గ్రీన్ మ్యాట్లు వేసేవాళ్ళు. అవును, ఎందుకు చెప్పండి? అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అండి. అది ప్రకృతి సహజ సిద్ధంగా మనకి ఇచ్చిన హక్కులు అవన్నీ. ఇప్పుడు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎట్లా ఈ టికెట్లన్నీ మనం పంపిణీ చేయాలి, దానికి పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, మీరు అన్నట్టుగా పోనీ ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ అధికారులు ఉన్నదే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకుని కదా భక్తుల్ని పంపించాలి. మూకుమ్మడికి ఒకేసారి గేట్లు తెరిస్తే ఆబ్వియస్లీ మీరు ఇంతకు ముందు అన్నట్టు ఆశ, ఖచ్చితంగా నాకు దొరుకుతుందో దొరకదనే భయం. అంత దూరం వెళ్ళారంటే కదా, సో ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సినవి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఒక రకంగా చెప్పడం రక్షణ కల్పించడం బాధ్యత వాళ్ళదే. ఈ రోజు నిర్లక్ష్యంగా, నిర్లప్తంగా, బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు జరిగినాయి. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు దాకా కొన్ని ఇంతకంటే ఎంతో క్రౌడ్ ఉన్న భక్తులందరూ తిరుమలలో ఉంటారు. లక్షల మంది జనాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా జరగలేదు అంటే వీళ్ళకి నిర్లక్ష్యము. అంటే ఇప్పుడు ఈ ప్రమాదాన్ని కూడా దేవుడి మీదకో లేకపోతే వేరే వాళ్ళ మీదకో తోసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ, అంటే దేవుడి దర్శనానికి వెళ్ళారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంతవరకు మనం ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇటువంటి ధోరణి కావచ్చు ప్రజలు సహించాలి అంటారు? ఇట్లా మాట్లాడే ప్రతి ఒక్కరికి రాళ్ళిచ్చుకొని కొట్టాలి. ఫస్ట్ నేనుగా చెప్పింది డిస్క్లైమర్ వేసుకోండి ఇక్కడ. ఇది నేను చెప్పలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అపోజిషన్ కూడా కాదు, ఆయన ఎమ్మెల్యే కూడా కాకముందు ఆయన పొలిటికల్ క్యాంపెయిన్లో అందరూ ఆయన ఏం చెప్పాడంటే, పంచులోడో తీసి కొట్టండి, రాళ్ళు ఇచ్చుకొని కొట్టండి, చెప్పులతో తరమండి అని చెప్పాడు. ఆయన మాటల్లో నేను ఇంకోసారి రీరిటైట్ చేస్తున్నా, ఇది నేను చెప్పినది కాదు. కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో డీసీఎం, ఇప్పుడు ఇలా తప్పులు చేసిన వాళ్ళందరికీ మనం అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు మారరు. అంటే మనం హైదరాబాద్లో జరిగే సంఘటనలు చూడొచ్చు, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు, ఇప్పుడు ఇది కూడా ప్రమాదవశాత్తు అని అంటున్నారు. ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తూ జరుగుతున్న సంగతులు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ తిరుమలలో జరిగిన సంఘటనకి మనం ఎవరిని బాధ్యులుగా గుర్తించాలి?
వీళ్ళకి కూడా మీరు అన్నట్టు శిక్షలు పడతాయా? ఖచ్చితంగా పడతాయి. వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా అరెస్టులు చేయాలి, చేయించే విధంగా మనం అందరం కూడా పోరాడాలి. ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్లోనే హ్యాండిల్ చేయలేకపోతే ఇంకా వీళ్ళు సమాజాన్ని ఏం హ్యాండిల్ చేస్తారు? ఈ ప్రభుత్వం ఏ విధంగా గవర్నమెంట్ని నడుపుతుంది? సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే వీళ్ళకి మేనేజ్మెంట్ తెలియనప్పుడు మనం అనుకున్న 40 years ఇండస్ట్రీ దేనికోసమే? 40 years ఇండస్ట్రీ చెప్పుకోవడానికా? డబ్బాలే. మా చిన్నప్పుడు మాకు హిందీ టీచర్ ఒక మాట చెప్పేది, లిఖా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా అండా ఆయా అని చెప్పేసి అని చెప్పుకోవడానికి మాత్రమే 40 years ఇండస్ట్రీ. రిజల్ట్ ఏమి ఉండదు అక్కడ. అండ్ బై ద వే ఇంకోటి ఏమనంటే మొత్తం హైదరాబాద్ అంతా వాళ్ళే క్రియేట్ చేశారంటారు. బాబు జనాలందరూ తెలుసుకోండి మీరందరూ, హైదరాబాద్ ఎప్పుడు 400 సంవత్సరాల కిందటే సిటీ. హైదరాబాద్ 400 సంవత్సరాల కిందటే యూనివర్సిటీలు ఉన్నాయి, ట్రైన్ సిస్టమ్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రతి ఒక్కటి హైదరాబాద్కి ఇన్బిల్ట్ ఉంది. మీరు ఊరికే ఊహా చిత్రంలో మీరు సైకలాజికల్ డిజార్డర్ దగ్గర అమెరికాకో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చూపించుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. ఫాల్స్ ఫోబియా ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకొని మీరు ఊరికే డబ్బాలు కొట్టుకుంటే ఎట్లా? ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అధికారులు ఒకటే కాదు, వ్యవస్థ ఎంటైర్ సిస్టమ్, గవర్నమెంట్. ఇప్పుడు ఆ చైర్మన్ ఏమంటున్నాడు? సీఎం గారు ఇది చెప్పారు, సీఎం గారు అదన్నారు. సీఎం అంటే సీఎంకి తెలియకుండా ఈయన ఏది చేయట్లేదు. సో సీఎం, చైర్మన్, నెక్స్ట్ అధికారులు, ఈ ముగ్గురు నిర్లక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళు ముగ్గురిని ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే కింద ఉన్న స్టాఫ్ పనిచేయాలంటే ఎవరు డైరెక్షన్స్ ఇవ్వాలి? పైన ఉన్న వాళ్ళు ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు స్టాఫ్ని డిప్లాయ్ చేయలేదు అక్కడ? ఎందుకు పోలీస్ వాళ్ళని డిప్లాయ్ చేయలేదు అక్కడ? డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నేను అనను, ఎందుకంటే వాళ్ళకేం తెలుస్తుంది? ఎవరు రిక్వెస్ట్ చేయాలి? రిక్వెజేషన్ మీరు పెట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు లెటర్లు రాసి చెప్పాలి, బాబు ఇంత క్రౌడ్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ పోలీసుని డిప్లాయ్ చేయండి, అక్కడ పబ్లిక్ ఆర్డర్లో పెట్టండి అని. మీరు ఎక్కడ చెప్పారు? చెప్పలా. పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఏదో డ్యూటీలోకి వెళ్ళి వచ్చి తీసుకొచ్చి ఇమీడియట్లీ అక్కడ పడేస్తే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? వాళ్ళు మనుషులే, వాళ్ళకు తిండి, నిద్ర, ఆహారం కావాలి, వాళ్ళకి రిలాక్స్ కావాలి. బర్రెలను వాడినట్టు, గొర్రెలను వాడినట్టు పోలీసు వాళ్ళని వాడుతూ కూర్చుంటే పాపం వాళ్ళు మనుషులు. రిక్రూట్ చేసుకోకుండా మీరు ఒకటే మనిషి మీద అంత ప్రెజర్ వేసినప్పుడు తట్టుకోలేరు వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారులు బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల, ఈ నెగ్లిజెన్స్ వల్ల ఎటువంటి చట్టాలు అమలవుతాయి, ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు నేను చెప్పాను కదా సెక్షన్స్ అని, ఈ సెక్షన్స్ అన్నీ అమలు అవుతాయి వాళ్ళకి. ఓకే, ఈ సెక్షన్స్ అన్ని వాళ్ళకి అప్లై అవుతాయి. మీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారో అనేది అది కోర్టు డిసైడ్ చేసి చెప్పాల్సింది. కాబట్టి మ్యాక్సిమం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ మ్యాక్సిమం పీరియడ్ లోపలే ఒకవేళ నిజంగా వీళ్ళ నెగ్లిజెన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా కోర్టు వీళ్ళని శిక్షిస్తారు. కానీ ఎవరేస్తారు కేసు? చూడాలి, మీరైనా వేయచ్చు, లేకపోతే నేనైనా వేయచ్చు, చూద్దాం. మరి ఇవాళ రేపు ఎవరైనా వేస్తారో, లేదంటే ఇంకా మనమైనా వేయాలో. మోస్ట్లీ ఎవరు వేయలేదంటే నేనే వేస్తాను. ఓకే, సో ఎవరు వేయలేదనంటే మీరు వేస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇటువంటివన్నీ ప్రమాదాలతో పోల్చుతూ, లేకపోతే వాళ్ళ మీదకో వీళ్ళ మీదకో నెట్టివేసే ప్రయత్నమో తోసివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పండి భక్తుల మీదే ఇండైరెక్ట్ గా భక్తులనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇలా మూకుమ్మడిగా వచ్చేసారు. భక్తులు అనే వాళ్ళు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కామన్ సెన్స్ యూస్ చేయండి. ఇంకోసారి ఆ మాటలు మాట్లాడితే దయచేసి చెప్తున్నా, ఇంకా మీ అంత మూర్ఖులు, మీ అంత అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు అనుకోవాల్సి వస్తుంది. నిజం చెప్తున్నాను, వీళ్ళకి అవగాహన లేదనుకోవాల్సి వస్తుంది. వీళ్ళకంటే చిన్నపిల్లలు బెటర్ అనిపిస్తుంది. సొసైటీలో ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా 24/7 వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లోనే ఉంటారు. దట్స్ ఫిక్స్. దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకుని దేనికి వాళ్ళు పనిలేకనా? మీరు వాళ్ళ మీద వేసేదానికి మీరెందుకు అధికారులు? నాకు అర్థం కాదు. మీరెందుకు రాజకీయ నాయకులు? ఇంకా వాళ్ళు చూసుకుంటారు కదా అలాంటప్పుడు సొసైటీని, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చూసుకుంటారుగా, మీరెందుకు? వాళ్ళు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటుంది. అంత క్రౌడ్ వచ్చిన తర్వాత ఇదేమి అమెరికా కాదు, లండన్ కాదు, వాళ్ళకి ట్రైన్ అవ్వలేదు ఇక్కడ సొసైటీలో ఎలా ఉండాలని చెప్పేసి. సొసైటీలో ఇక్కడ ఎలా ఉండాలని ఎప్పుడు ట్రైన్ అవుతారు? వాళ్ళు బతుకుకి భవిష్యత్తుకి మధ్యలోనే ఇంకా కొట్టుకుంటూ కూర్చుంటే, మా తాతల కాలంలో ఎప్పుడో చెప్పేవాళ్ళు ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. తర్వాత మా నాన్న వాళ్ళు ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. తర్వాత నేను ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, నా పిల్లలు ఇండియా ఈజ్ అ డెవలపింగ్. అరే హౌ మెనీ ఇయర్స్ ఇట్ టుక్స్ టైమ్ యాస్? హౌ లాంగ్ యూ డెవలప్ ద కంట్రీ? What is the mean of the development of country? Development of country means a person who uplift a position to another position. Is upliftment is the developing of the country. ఇక్కడ ఏంటి? బ్రిడ్జ్ బనావ్, ఘర్ బనావ్, బిల్డింగ్ బనావ్ is a developing country. What nonsense. This is not a sustainable development. Sustainable development in the sense
each and every person, each and every citizen, if they grow or develop, they think in a forward, in a future aspects, that's called a development. మీరేం చేస్తున్నారు ఇప్పుడున్న జనాలందరూ ఎవరు 80% జనాలు బతుకుకి భవిష్యత్తుకి మధ్యలోనే కొట్టుకుంటున్నారు. ఇంక వాళ్ళు ఇంకా ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తారు, డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తారు చెప్పండి. అత్యంత బాధాకరమైన సంఘటన, 6 మంది చనిపోయారు. కొంతమంది పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. 40 మంది పైన ఇంకా ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నారంట. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. అండ్ మనము డెఫినెట్గా అండి ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వము మంచి చికిత్సను అందించాలి. వాళ్ళకి లైఫ్ టైమ్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఏదైతే ఆగిపోయిందో దానికి కంపెన్సేషన్ పే చేయాలి. చనిపోయిన కుటుంబంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కంపెన్సేట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా నిర్లక్ష్యం కదా. వీలైతే చైర్మన్ సీఎం యొక్క పర్సనల్ అసెట్స్ని కూడా తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని నమ్మించి కదా వస్తున్నారు. అవును, దెన్ చూద్దాం. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇటువంటి సంఘటనలు మరలా ఇంకెప్పుడు పునరావృతం కావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. definitely. ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఓదార్పు కావాలి. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.